ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేష్ ఈరోజు కృష్ణాయపాలెం దళితవాడలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామ సమస్యలు మరియు బాబు సూపర్ సిక్స్ గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో తోట పార్థసారథి, మచ్చికలపూడి వైష్ణవి, వాసా శ్రీను మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా సమస్య పరిష్కారానికి, ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించడానికి భూగర్భ డ్రైనేజ్ చేయాలి. ఆ భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖ డ్రైవర్ ఆత్మన దేవుడా 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 అనుకున్నాను. అది ఎక్కడ కూలిపోతున్నాను. కనీసం రిపేర్ చేసే పరిస్థితులు లేదు ఈ ప్రభుత్వం. లక్ష్యం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి. ఆగిపోయిన అమరావతి పనులని యుద్ధ ప్రాతిపదికంగా మళ్ళీ మనం ప్రారంభిస్తాం. మన పిల్లలకి అమరావతిలోనే ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇప్పటికీ అమరావతి పనులు ముందరికి సాగనిస్తే కనీసం 1,00,000 మంది అక్కడ పనిచేసే పరిస్థితి. 1,00,000 మంది. మనం యూనివర్సిటీలు తీసుకొచ్చాం, SRM విట్, వాళ్ళందరూ వాళ్ళ క్యాంపస్ కానీ కొంచెం ముందరికి సాగనిచ్చుంటే ఈరోజు 1,00,000 మంది పనిచేసే పరిస్థితి. అందుకే అమరావతి పనులు మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాం. అమ్మా, ఇంకో విషయం, నేను 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. ఆ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని నేరుగా తెలుసుకున్నా. అయినా కూడా కృష్ణాయపాలెం గ్రామం ఆనాడు నాకు పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చింది. అది నేను గుర్తుపెట్టుకుంటా. అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడి నుంచే మొదలు పెడతాను. కానీ నియోజకవర్గ వ్యాప్తంగా 5,350 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది తల్లి. మళ్ళీ 4 సంవత్సరాలు 11 నెలలు మీకు సేవ చేసి మీ మనసు గెలవాల లక్ష్యంతో ఆనాడు ప్రయాణం ప్రారంభించారు తల్లి. అమ్మ, ఓడిపోయిన మీ లోకేష్ గత 4 సంవత్సరాలు 11 నెలలుగా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అమ్మ, చెట్టు కింద కూర్చో అలాంటి సిమెంట్ బండ్లు వేసాం. నిరుపేద కుటుంబాలు సొంత కాలపై నిలబడాలంటే తోపుడు బండ్లు ఇచ్చాం. చికిత్సతో ఏమన్నా ఆరోగ్యం పరంగా ఇబ్బంది పడుతుంటే అంబులెన్స్ పంపించి కేవలం చికిత్సకి ఏదో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1,200 రూపాయలు పెరిగింది. అందుకే తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి మన ప్రభుత్వం అందించబోతుంది తల్లి. ఇంకా 4వ హామీ, ప్రతి రైతుకి ఆర్థిక సాయం కింద ప్రతి ఏడా 20,000 రూపాయలు ఇస్తాం. 5వ హామీ, చదువుకున్న పిల్లలుంటే ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు ఇస్తాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంతమ్మా 45,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తాం. ఇంకా 6వ హామీ ఏంటమ్మా, తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖ నేను హామీ ఇస్తున్నా తల్లి. జగన్మోహన్ రెడ్డి గారికి సవరాజకీయాలంటే బాగా ఇష్టం.